Hi, hello viewers, welcome to NTV. నేను తారక్. This video is brought to you by Prismos Beauty, the epitome of luxury beauty. ప్రస్తుతం థియేటర్స్లో ఉన్న సినిమాలన్నింటిలో కూడా ఒక సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ ఒకటే కంప్లైంట్, మేము నవ్వలేకపోతున్నాం, రెండు గంటలు 10 నిమిషాల పాటు నవ్వించి పంపించారని చెప్పి. సో అలా నవ్వించి వాళ్ళ కడుపు నొప్పి వచ్చేలా ఎవరు చేసింది ఎవరో కాదు, లిటిల్ హార్ట్స్ టీమ్ అనమాట. సో దాని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకుంటామని చెప్పి మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ మీ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన కంప్లైంట్ విన్నారు కదా, ఏంటి ఎవడో రెస్పాన్సిబిలిటీ? థియేటర్లో కడుపు నొప్పి వచ్చిపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ? దానికి తగ్గట్టుగా ఏదైనా ఏర్పాటన్నా చేయాలి కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అంత రెస్పాన్స్ వస్తుందని అసలు అనుకోలేదు. ట్రమెండస్. అసలు ఫస్ట్ ప్రీమియర్స్కే అసలు 3 షోస్ ప్లాన్ చేస్తే 3 వెంటనే ఫుల్ అయిపోయి 3, 6, 9 అలా 30 షోలు వేసారు. 3, 6, 7 ఈ ర్యాంకులన్నీ మావే అన్నట్టు. ప్రీమియర్స్ 30 హౌస్ఫుల్. దాని తర్వాత ఇంకా ఫస్ట్ డే హైదరాబాద్ లో టికెట్లు దొరకలేదు. ఎవరైనా కాల్ చేసి కూడా టికెట్లు లేవు, ఎలా బుక్ చేసుకోవాలి, పోనీ పంపిస్తావా? ఈరోజు చిన్న స్క్రీన్లు పడవన్నీ పెద్ద స్క్రీన్ లోకి వెళ్ళి పెద్ద స్క్రీన్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి ఈరోజు. ఇట్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. మరి అయితే సీరియస్గా ఒకటి ఆన్సర్ చేయండి, ఇంతకీ మరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇక్కడ ఉందా? చూస్తున్నారు కదా. సో అప్పుడు జస్ట్ జనరల్ గా చేసిన మేము ఈరోజు రియాలిటీ ఫస్ట్ డే సంధ్యాలో హౌస్ఫుల్స్ అనేది నాలాంటి రికార్డే. మరి ఇప్పుడు మనం అంటే నమ్మని విషయం ఏదైనా జరిగితే మనం క్రాస్ చెక్ చేసుకుంటాం, ఇలా గిచ్చుకున్నాం. మీరు గిచ్చుకుంటున్నారు లేదా పక్కన ఎవరైనా గిచ్చమంటున్నారు? ఎవరైనా ఒక అసిస్టెంట్ ఎవరైనా నిద్రే పట్టట్లేదు. జనరల్ గా ఎవరైనా సక్సెస్ కొడితే హ్యాపీగా నిద్రపోతారు, ఆ సక్సెస్ కిక్ అలా ఉంటది. బట్ మరి మీకు నిద్ర లేదు, గిచ్చుకునే అవకాశం కూడా లేదు, నిద్రే లేదు. మరి హీరోయిన్ గారి పరిస్థితి ఏంటి? సేమ్ అండి, అసలు నిద్ర లేదు, ఏం లేదు. కానీ ఈ ఫేస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అందరు వచ్చి చాలా బాగుంది, ఏంటి ఇంత ఫన్నీగా ఉంది అంటే ఎక్స్పెక్ట్ చేసాం, వీ మేడ్ అ గుడ్ ఫిలిం. కానీ మరి ఇంత మ్యాసివ్గా ఎంజాయ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్, పేరెంట్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, యూత్ అంతా వచ్చి కూడా చాలా బాగుంది, అసలు నవ్వి పడిపోతున్నాము. థియేటర్లో అరుపులు. సో ఇవన్నీ నిద్రలో కూడా థియేటర్ సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం జనరల్గా బేసిక్గా మనం ఏదన్నా ఇంత ముందు సినిమాకి వెళ్ళాలంటే టికెట్లు దొరకకపోతే నెక్స్ట్ డే బుక్ చేసుకుని వెళ్తాం. మరి మీకు ఫోన్ చేసి టికెట్లు పంపించమన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఫోన్ పెట్టేసి డాన్స్ చేస్తున్నారా? బ్రో అసలు లే బ్రో టికెట్స్, ఐఎమ్ హ్యాపీ బ్రో, వెరీ హ్యాపీ. టికెట్స్ లేవంటేనే హ్యాపీగా ఉంది. అదే అంటున్నా, ఒక ఫీల్ ఉంటుందా? అవునా, అదే దొరికినప్పుడు చూడాలి. అది కూడా హౌస్ఫుల్ అని ఇంకా అసలు. సో మరి జయకృష్ణ, నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా అంతేనా? నేనైతే మొత్తం హ్యాపీనెస్లో ఉన్నా. మొత్తం నేను నిద్ర ఎట్లా పడుతుంది అంత హిట్ అయితే. వెళ్ళి నేను ఇంకా ప్రతి థియేటర్కి వెళ్ళి చూడాలి అని ఉంది. వాళ్ళ క్రౌడ్ మధ్యలో కూర్చొని వింటుంటే ఎక్దమ్ ఫీల్ కాదు బ్రో. అసలు నువ్వు సినిమాలో ఎక్కడ నవ్విన దాఖలాలు ఒక్కడ కూడా లేవు, ఎప్పుడు చిరాకు గల మొహం పెట్టుకుని ఉండేవాడు. లవ్ అంటే ఏంటి బేసిక్గా ఎలర్జీయా మనకి, లేకపోతే ఏంటి క్యారెక్టర్లో దూరిపోయారా, లేకపోతే మీరు రియల్ లైఫ్ క్యారెక్టర్ అదే? మొత్తం మా డైరెక్టర్ ఇచ్చేసిండు, దాంట్లోకి వెళ్ళిపోరా అని చెప్పిండు, పంపించిండు, గుసపెట్టి మరీ చెప్పిండు మొత్తం ఇట్లా చేయాలరా, ఏది మిస్ కానియాడు, అన్ని వెళ్ళిపోవాలని చెప్పాడు. వెళ్ళిపోయావు, బాగానే ఉంది. మరి బయటకు రావడం చెప్పకపోతే నువ్వు లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి సింగిల్గా, ఓకేనా? మరి మనోడు చిరాకు ఫేస్తో ఉన్న జనాలు అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఎక్కడ కనిపించినా మనోడు ఎక్కడ ఎప్పుడు ఏ డైలాగ్ వేసినా గట్టిగా నవ్వుతున్నారు. అదే అంటున్నా నేనేది. ఇప్పుడు చిరాకు ఫేస్తా అంటే నువ్వు లోపలికి వెళ్ళిపోయావు, మరి బయటకు రావడం చెప్పాడు అంటే మీ డైరెక్టర్ ఎలా వెళ్ళాలో చెప్పాడు, బయటకు రావడం చెప్పాడు. ఇప్పుడు వచ్చేసావు బయటికి, డైరెక్టర్ పని లేదు. నీకే నవ్వు వస్తుందా? సో జనాలు అయితే చాలా వాళ్ళ ఆనందం చూస్తుంటే నేను ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నా. నువ్వు ఆ పాజులు ఇవ్వకుండా డైరెక్ట్ చెప్పండి. ఆనందం చూస్తుంటే నాకు తింటే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుందా, లేకపోతే లేదు నువ్వు పాజులు ఇస్తుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చొని చూసిన. అదే నెక్స్ట్ ఏడేలాగేస్తావు అర్థం కావట్లేదు మాకు జనాలు. అంటే వాళ్ళ క్రౌడ్ సౌండ్ వినబడుతుంది నాకు, అట్లా అందుకే ఆగిపోతాను. అవును, ఇప్పుడు ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ ఎవరో కర్త కర్మ క్రియ ఎవరు? దానికి కొలాబరేటివ్ ఎఫెక్ట్ అండి. ఎవరిది? డైరెక్టర్ది, కొన్ని లైన్స్ నావి. అది మెయిన్ ఆ సాంగ్ అయితే మార్తాండ్ వాళ్ళ ఫ్రెండ్ది. దాన్ని మేము లిటిల్ గా ఇంప్రవైజ్ చేసాం, అక్కడక్కడ లిరిక్స్ మార్చాం. కానీ ఆ సాంగ్ మొత్తం అయితే వాళ్ళ ఫ్రెండ్ తను చిన్నప్పుడు చేసిన వీడియో అది, దాని రిఫరెన్స్ తోనే చేసాం. అది వీలైతే మార్తాండ్ రిలీజ్ చేస్తాడు అది, ఆ ఒరిజినల్ ఇది కూడా కాదు. అంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎంతమంది సాంగ్ చేస్తారు నాకు తెలియకూడదు, అంటే జనరల్ గా నార్మల్ గా
అసలు ఇంప్రెస్ చేయాల్సింది నువ్వు, అప్పుడు నువ్వు కదా సాంగ్ చేయాల్సింది. ఈ మార్తాండు మార్తాండ వాళ్ళ ఫ్రెండ్ ఎంతమంది ఇంప్రెస్ చేస్తారు అబ్బా కలిసి ఒక అమ్మాయిని ఇంప్రెస్ ఆయన చేయడానికి. పేరు శరత్. ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిందంటే శరత్ వల్లే. అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు దీని సీక్వెల్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీది పెళ్లి దాకా వెళ్ళింది, పెళ్ళి బ్రేక్ చేయండి అక్కడ. ఎందుకంటే పాడింది ఆయన కాదు, మీరు ఆ పాటకి ఇంప్రెస్ అయిపోయారు. పాడింది ఆయన కాదు, మీ నాన్నగారు కూడా ఇంప్రెస్ అయిపోయారు. చెప్పండి, నిజం చెప్పి ఒప్పించండి. మౌళిది కాదు క్రెడిట్, మార్తాండు వాళ్ళ ఫ్రెండ్ది. థ్యాంక్ యూ బ్రో. ఎవరు బ్రో? శరత్ బ్రో. శరత్ బ్రోనా? ఈయన బ్రో అనలేదు కదా కమ్మ తీసి. అంటే హీరో హీరోయిన్ కదా, అట్లీస్ట్ ఇది ఉండాలి కదా. యా. అయితే చెంపదెబ్బకి మీరు ఇచ్చిన రియాక్షన్స్ బాగున్నాయని ఆడియన్స్ అందరూ చాలా బాగా ఫీల్ అయ్యారు. ట్విస్ట్ బ్రో, ట్విస్ట్ బ్రో అది. పర్లేదు, ఏం కాదులే. అదేం ట్విస్ట్? ఇంటర్వెల్. అసలు ఈ సినిమా కథ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? డైరెక్టర్ ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అయినా నేనేం ఫీల్ అవుతా. కథ లేనట్టే ఉంటుంది, కథ లేదు. మ్యాజిక్ అదే. చాలా సింపుల్ గా అంటే కథ లేదంటే వేరే విధంగా కాదండి. సినిమాకి కథ ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని ఫైనల్గా మనం ఎంటర్టైన్ చేసామా, ఎంజాయ్ చేసామా, బయట పంపించామా. ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీరు మొత్తం సినిమా అంతా చెప్పేసినా కూడా కథ లేనట్టు రాశారు తప్ప కథ లేకుండా ఉండదు. ఖచ్చితంగా ఆ కథ ఎంత ఫ్రీ ఫ్లోగా లైట్ హార్టెడ్గా డిజైన్ చేశారంటే మీకు ఎక్కడ స్ట్రెస్ఫుల్గా ఇది జరుగుతుంది, వేళను ఫైట్ ఇవి ఏమి ఉండవు. జస్ట్ లైట్ హార్టెడ్గా వెళ్ళిపోతుంటుంది. అది రాయడం కూడా చాలా కష్టం. సింపుల్ ఈజ్ హార్డ్ అంటుంటారు చూడు, అట్లానే ఇది కూడా. అయితే ఇది ట్విస్ట్ కాదు. ఇప్పుడు నేను రివీల్ చేసింది ఏంటంటే అది ఒక రకమైన, ఇప్పుడు మీరు ట్రైలర్స్ వేస్తుంటారు కదా ప్రోమోస్, అలాంటి ఒక ప్రోమో అనమాట. సో మరి అది రియల్గా లాగి పెట్టి కొట్టారా, లేదంటే కనుక మీ యాక్టింగ్ ఆ రేంజ్లో చేశారా? నిజంగా కొట్టింది, చంపదెబ్బలకి ఇచ్చిన రియాక్షన్. ఉత్తుత్త కొడుతుంటే రియాక్షన్ రావట్లేదు, మారుతాను కోపం వస్తుంది. కొట్టేసి ఒకసారి ఓకే గుడ్ లక్ అని చెప్పి ఇంతకీ ఒక సింగిల్ టేక్ లో ఓకే అయిందా? 2-3 కొట్టింది గట్టినే మొత్తం. సినిమా షూటింగ్ లో మొత్తం మౌళి పెట్టిన కష్టాలన్నీ కూడా ఒక షార్ట్ తో తీసేసుకుంది మొత్తం, ఒక సీన్ తోటి. నేను మళ్ళీ 100 సార్లు సారీ చెప్పానండి. దేనికి? పర్లేదు, తప్పే ఉంది, మీకు కావాల్సింది. కానీ ఆ సీన్ కి అందరు నవ్వారు కాబట్టి ఐ థింక్ ఇట్ వాస్ వర్త్ ఇట్. ఫైనల్ గా జయకృష్ణ అంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది కామన్. వాళ్ళు ఏదో ఒక ట్రావెల్లోనో ఒక మాట్లాడుకుంటాం, ఫోన్ కన్వర్జేషన్స్, లేకపోతే డైరెక్టర్ అక్కడ సీన్లోకి వచ్చిన తర్వాత చెప్పిన వీటితోనూ కనెక్ట్ అవుతారు, చేస్తారు. మీ ఇద్దరు కెమిస్ట్రీ ఏంటి? వీళ్ళిద్దరు కెమిస్ట్రీని దాటిపోయి ఉంది మీ ఇద్దరు కెమిస్ట్రీ. అది అలా వర్కౌట్ అయిందండి. మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కలిసే అన్ని తినడం చేయడం అన్నీ. ఏంటన్నీ? నేను అదే చెప్తున్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పండి. అన్నీ అంటే అని నవ్వద్దు మీరు, అర్థం అవుతుందా? మీరు చెప్పే పాజిటివ్ తోటి మీరు అడగంగా రీల్స్ చేయడం, అది వర్క్ పరంగా రోజు కలవడం, అలా దాని వలన ఆ రకమైన ఆ ర్యాపో బిల్డ్ అయింది. డైరెక్టర్ కూడా మండీలు తీసుకెళ్తారు వీళ్ళు, మండి ఫ్యాన్స్ వెళ్ళి, ఈయన డైరెక్టర్ మండి తినకుండా ఉండలేదు. ఇప్పుడు హీరోయిన్ కన్నా ఎక్కువ స్క్రీన్ టైం మీకు దక్కింది ఈ సినిమాలో. వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క సీన్ అని చెప్పాడు, బ్రో ఇవాళ మండికి వెళ్తాం కదా ఒక యాడ్ చేయి బ్రో, అలా ఏమైనా చెప్పాడు. మనోడు యాడ్ చేయమన్నా కాదు కానీ మనోడు ఏది ఉంటే అదే పెట్టేస్తాడు అంతేగాని అసలు ఎవరో డైరెక్టర్ మీద మాట పడినట్లేదు అందరూ. అయితే నేను విన్న ఒక సమాచారం, ఇది కరెక్ట్గా చెప్పండి. 1.5 year బ్యాక్ ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని ట్రై చేశాడంట. కట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా డైరెక్ట్గా సినిమాతో వచ్చేసాడు. నిజమేనా ఇది? డైరెక్టర్ గానే ట్రై చేశాడు, వేరే స్క్రిప్ట్ తో ట్రై చేశాడు ఫస్ట్. తర్వాత ఇది కొత్త స్క్రిప్ట్ రాసుకొని ఇది నా దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ స్క్రిప్ట్ రాలేదు మీ దగ్గరికి? ఫస్ట్ స్క్రిప్ట్ నా దగ్గర రాలేదు, అది కొంచెం వేరే జోన్. అది మీరు సెట్ అవ్వరా దానికి? నేను సెట్ అవును. ఆదిత్య హాసన్ ఆయన అంత సింపుల్ గా 90s బయోపిక్ అని చెప్పి అంత బాగా ఒక మంచి సినిమా తీసి అందరిని నవ్విస్తే మీరు ఆయన కమల్ హాసన్ చేశారేంటి సార్? గుడ్ అని చేసి మేకింగ్ వీడియో ఎవరు ఐడియా? నాదే అండి. మీరేనా? మా మేకింగ్ ఎంత చిన్న సినిమా బడ్జెట్ ఎంత సస్తాగా ఉంటది అన్నది. చిన్న సినిమా బడ్జెట్ మామూలుగా ఉండొచ్చు కానీ మరీ కళ్ళజోడు పెట్టి గుడ్డోని చేసేస్తారా సార్? ప్రొడ్యూసర్ గుడ్డోడు అయితే ఫన్నీగా ఉంటుంది అనిపించింది.
అంతే ఐడియా. మరి ఏమన్నాడు చూసిన తర్వాత, ఏంట్రా నాకు ఈ కర్మ, ప్రొడ్యూస్ చేసినందుకు అన్నాడా? లేదు, తను వెరీ ఫ్రెండ్లీ అండి. మేము 90s చేసాం, చాలా ర్యాప్ ఉంది, లైక్ బ్రదర్ ఓన్లీ. సో ఇలాంటి వాటికి ముందుంటాడు, ఏదైనా సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు మీరు వాసు గారికి కొన్ని కండిషన్స్ పెట్టారు మొన్న, ఫ్లాట్ ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవ్వండి అని చెప్పి. ఎంతవరకు వచ్చినాయి రిజిస్ట్రేషన్స్? ఎప్పుడు పెట్టుకున్నారు? అడిగారు, నువ్వే నాకు వాచ్. అదే వాచ్ అన్నారు, వాచ్ ఇచ్చేస్తున్నారు, తీశారు. మరి ఎప్పుడు మీరు వాచ్ ఎప్పుడు ఇస్తున్నారు ఆయనకి, మీకు ఫ్లాట్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు, గృహప్రవేశాన్ని మర్చిపోరు. చూడండి మేము ఇలా అడుగుతున్నారు, నేను అడగలా, నువ్వు అడిగిన అడుగుతున్నారు బ్రో. అదే అంటున్నా, మీరు సినిమా స్క్రిప్ట్ నా మీద వాడేస్తే ఎలాగా? నేను అడగలా. ఇప్పుడు మీకు ఫ్లాట్ వస్తే నాకేమన్నా దాంట్లో ఒకటి రాసిస్తారేంటి? లేదు కదా. సో ఎంతవరకు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారంట. నేను ఎందుకు హ్యాపీగా ఉంటాను బ్రో నీకు ఇస్తే? సింపుల్. మీరు 90s మీరు అన్ని దాంట్లో వాడి, లిటిల్ హార్ట్స్లో వాడి, నా మీద వాడండి మీరు అన్ని. ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ సినిమా కావాలా, మీ సినిమాకి అయింది. ఎలా అనిపిస్తుంది? అంటున్నారండి, ఇంకా నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఇవన్నీ. నమ్ము, నిజమే బ్రో. అది మబ్బుల్లో ఉన్నా నేను ఈ సక్సెస్ అంతా చూసి. ఇది నెవర్ బిఫోర్ ఇలాంటి రీసెంట్ టైమ్స్లో ఇంత రెస్పాన్స్ ఏ సినిమాకి రాలేదంటున్నారు. ఇది ఎక్కడికి బనివాస్ గారు ఇది షాకింగ్ నెంబర్స్ చేస్తుంది అన్నట్టు అంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా ఒక ఆర్డర్ రాశాను నా సోషల్ మీడియాలో, అద్భుతం అందవే అని చెప్పి. కరెక్టే కదా, అంతే, దాన్ని డిజర్వ్డ్ కదా. అయితే అమ్మ నాన్నలు ఏడిపించే కొడుకులు రకరకాలుగా ఉంటారు, సక్సెస్ ఇచ్చి ఏడిపించే కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మీరు మీ అమ్మ నాన్న అంటే మీ సక్సెస్ని చూసి వాళ్ళ వీడియోలు చూస్తే చాలా హార్ట్ వార్మింగ్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా కనెక్టింగ్ అనిపించినాయి. ఏంటి, వాట్స్ దేర్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్? చాలా హ్యాపీ అండి. వాళ్ళు లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ సినిమాలు కాదు కదా, ఇలాంటి ఆర్ట్ ఫామ్స్లో ఎవరు లేరు. ఎవరు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరు పని చేస్తున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాటిలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అసలు అలాంటి దానికి వెళ్తున్నా అంటేనే భయం. అలాంటిది ఇంత పెద్ద సినిమా, అది హిట్ కొట్టడం అనేది వాళ్ళు కూడా ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సినిమాలో నీకు లవ్ అంటే పడదు, రియల్ లైఫ్లో పడదా? పడుతుందా? ఇప్పుడు పడదు అంటే కష్టం కదండి. పడిందా ఆల్రెడీ? లేదు, అట్లా ఏం లేదు, పడలే. ఇంకే పిల్ల వల్లే నేను అందరిపైన పడుతున్నా. కొట్టలేదు ఎవరు? ఏ పిల్ల కొట్టలేదా ఇంకా ఎవరో? మరి అందరి మీద పడితే ఊరుకుంటున్నారా? అంటే కొట్టుర్రు, కొట్టేదాకా వస్తుంటే దూరం వెళ్ళిపోతాం. సరే పిల్ల పడతలేదు ఎట్లయినా, సరే ఎందుకులే దెబ్బలు తినిపించుకోవడం ఎందుకు, పక్కకి వెళ్ళిపోదాం, వేరే పిల్ల పైకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఆ పిల్ల కూడా అట్లనే చేస్తాం. అంతా అట్లనే. అలా అంటాడు కానీ డీసెంట్ అండి, ఏం మాట్లాడు ఎక్కడ బయట గమ్మున అయిపోతాడు. చెప్పే విషయాలే అండి. అసలు అమ్మాయి మెసేజ్ అరే వదిలేసారు, లైట్ తీసుకోరా, ఇప్పుడు రిప్లై ఇవ్వను. ఏది బ్రో? అవునా? లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, శివాని రోజు ఆర్డర్ పెట్టుకునేదంట ఫుడ్, ఒక్క రోజు కూడా మౌలికి ఒక ముక్క కూరగాయ ముక్క కూడా పెట్టలేదంట. నీకైనా పెట్టిందా లేదా? నేను అడుగుతుండే, ఎప్పుడు పెట్టలేదు. మౌలి మీకు పెట్టలేదు? నేను షేర్ చేసుకుంటా. నేను అడుగుతుండే శివాని పెట్టు అని, మనం అర్థం కాదు. నేను డోర్ కొడుతుండే. ఇప్పుడు మౌలి ఆర్డర్ చేసుకుంటే శివానికి ఎప్పుడు పెట్టలేదు కదా, నీకు పెట్టాడా అంటున్నా. నేను కూడా అడుగుతుండే మనం, అది చెప్పు. అంటే మనం ఇస్తుండే నేను, ఎందుకంటే క్యారవాన్ లో కూర్చుంటా కాబట్టి. లేదంటే మనం ఒకసారి బయటికి వెళ్ళాలని డోర్ వేసేసుకోండి, కొట్టి బయటనే చైరేసుకొని కూర్చొని ఉన్నా, తీసి రారా లోపల తినిపిస్తా అన్నాడు. శివాని దగ్గర కూడా పోయి అట్లా అడుక్కుంటూ ఉంటాను. ఏముంది మరి? తలుపు దగ్గర బయట క్యారవాన్ బయట నించొని. నువ్వు కూడా హీరో కూడా? నేను కూడా చూసారా బ్రేకింగ్ న్యూస్ ఇది? హీరోని కమెడియన్, హీరోని హీరోయిన్ ఫ్రెండ్ ని నిర్దాక్షిణ్యంగా క్యారవాన్ బయట నిలబెట్టిన నిజమంటుంది. అసలు వినట్లేరు, అసలు ఎడిట్ లో లేపేస్తున్నారు నన్ను. నిఖిల్, జయకృష్ణ, మౌలి ఒక క్యారవాన్ లో వాళ్ళు కలిసి మంచిగా తింటూ ఉంటారు. నన్ను ఇన్వైట్ చేయమన్నమాట. నిఖిల్ ఎందుకు మీరు తినేస్తారని నేను పిలిచినా నిన్ను చాలా వద్దు, డోంట్ లైక్. నిన్ను మొన్న నిఖిల్ పాపం పిలురా అమ్మాయి తింటది అంటే, ఇప్పటి వరకు తినేసి ఉంటారులేరా అంటాడు. అని మొన్న మీరు కూడా అన్నారు కదా, నాకు ఫుడ్ పడకపోతే క్రాంక్ అయిపోతా ఆ టైం కని. కానీ వాళ్ళు ఆఫర్ చేయాలి కదండి, ఇన్వైట్ చేయాలి కదా, మళ్ళీ లావ్ అయిపోతారనేమో కదా. లేదండి, నేను బాగా తింటానండి బేసికలీ. నాకు అట్లా లిమిట్ లో తినడం అలా ఏం లేదండి. మరి అన్లిమిటెడ్ ఒక్క రోజు వెళ్ళానండి వీళ్ళ దగ్గరికి, కెన్ ఐ కమ్ ఇన్ సైడ్, కెన్ ఐ ప్లీజ్ సిట్, ఫుల్ పర్మిషన్ అడిగి నీట్ గా కూర్చుంటే అప్పటికే అయ్యో ఫుడ్ అయిపోయింది ఇప్పుడే తినేసాము అని. మా ఫుడ్ నువ్వేం తింటావులే అనుకున్నాం. అంతలే. నన్ను చూసినప్పుడు ఇట్లా ఈడేంది ఈ ఫుడ్ తింటుండో. ఇంతగా ఏ ఫుడ్ తింటారు మీరు?
మేము ఏదో ఏదో అంటే ఫుడ్డే కదా, ఏదో అదే ఫుడ్ దీంట్లో కొట్టే సీన్స్ ఉన్నాయి కానీ ముద్దు పెట్టే సీన్ ఒకటి కూడా లేదు. అడగలేదు మీరు డైరెక్టర్ని? నో టచ్. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. అది లాస్ట్లో పెట్టిన క్యాప్షన్ అండి, ముందు కాదు కదా. సినిమా మొత్తం అదే అండి. ముందే పెట్టామండి. ముందే పెట్టారు. ఎందుకు అంటే హీరోయిన్ కండిషన్స్ ఏమైనా పెట్టారు? అలా ఏం లేదు, స్క్రిప్ట్ అయిన తర్వాత అనిపించింది ఏమైనా ట్యాగ్ లైన్ ఉంటే బాగుంటుందా నేను మాట్లాడాలి అనుకుంటుంటే. ట్యాగ్ లైన్ గురించి నేను అడగట్లా, సీన్ గురించి అడుగుతున్నాను. కొట్టే సీన్స్ ఉన్నాయి కదా, ముద్దు పెట్టే సీన్స్ ఒకటన్నా రాసుకోవాలని అనిపించలేదా నీకు? లేకపోతే మీ డైరెక్టర్ పెట్టనన్నాడా, కుదరదు అన్నాడా, వీలు లేదన్నాడా? ఇలాంటి ఇలాంటివి సినిమాలో ఫిట్ అవసరం లేదు అవ్వదు. ఎందుకు ఫిట్ అవ్వదు? ఇలా బాగుందండి, ఇలాగే బాగుంది యాక్చువల్లీ. ఇలా ఇంట్రోల్ అంటే ముద్దులు క్యూట్నెస్ పెట్టేసుకుంటే పేరెంట్స్ కి ఎలా ఉంటది? ముద్దులు పెట్టేసుకోమని అనట్లేదు బ్రో, నేను ఒక ముద్దు సీన్ లేదా రాయలేదా అని అడుగుతున్నాను నేను యాక్చువల్గా. నేనేదో ఫోర్స్ చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు. వీళ్ళు చాలా సతాయిస్తారండి ఇద్దరు, చాలా సతాయిస్తారు. బట్ నాకు అలా అనిపించట్లేదు. మమ్మల్ని సతాయిస్తుంది. ఎలా ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా చెప్పు. ఇప్పుడు చూడు కొడతా అంటే మేము గమ్మున ఎప్పుడు మిమ్మల్ని కూడా కొట్టిందా? చాలా సార్ అండి. అవునా? నార్మల్గా డేట్లు వచ్చినప్పుడు మీ ఇంట్లో చూస్తారు ఇది ఓకేనా? ఓకే చూడు ఇంట్లో చూస్తారు ఓకేనా ఇట్లా అంటుంది. అంటే మళ్ళీ కొడతానన్నా? 5 minutes సారీ శివాని. అందరికీ తెలుసండి, నేను అసలు అరవను కూడా అరవను వీళ్ళ మీద. కాదండి, ఆయన కొట్టారంటే ఆయన మీద లవ్ ఉంది. ఆయన ఎందుకు కొట్టారు? ఆయన మీద నేను కొట్టలేదు, నేను ఎవరిని కొట్టలేదండి. అసలు నేను ఆ సీన్ కూడా కొట్టకుండా అరిచేస్తా అంటే మాడతాను. కొడితే ఆ ఇంపాక్ట్ ఉంటది, కొట్టేసి గట్టి కొట్టు. మార్తాండి కూడా ఎప్పుడైనా కొట్టారా? అయ్యయ్యో డైరెక్టర్ అండి. అదేంటి అయ్యో ఎంత సీన్ కి పడేవండి ఆయనకి పాపం. కొట్టేదా? పాపం అండి. వాట్ ఈస్ దిస్ రాంగ్ పబ్లిసిటీ? యాక్షన్ స్టార్ అని వస్తుంది రేపు నాకు. అవునండి, యాక్షన్ సినిమాలు అయితే బాగుంటది. ఎవరు ఈవిడ? ఓకే, విల్ డూ వన్ ఫిలిం ఫుల్ యాక్షన్ సీక్వెన్స్. చూడు ఈసారి నిజంగానే ప్లాన్. డైరెక్టర్స్ అందరు చూస్తున్న వాళ్ళు ఒక యాక్షన్ ఫిలిం తీయండి, ఇద్దరు దొంగలు, దాన్ని హీరో పెట్టేసుకోండి. మిమ్మల్ని హీరోయిన్ కదా మీరు? యా హీరోయిన్. ఓకే, అదే హీరో కింద పెట్టేసుకోమంటే అంటే ఫుల్ ఎలివేషన్ తోటి. ఎలివేషన్. అయితే ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒకవేళ పొరపాటున ఇంకా ఈవిడ రాదుగా మీకు? అంటే ఎంత ఇచ్చినా ఎంత అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. ఆవిడ ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమా లేదు ఆల్రెడీ మౌలి చెప్పాడు, ఇంకా మళ్ళీ శివాని ఎందుకు, వేరే హీరోయిన్ ట్రై చేద్దాం. అంటే మీ రేంజ్ పెరిగిపోయిందనేమో. అలా కాదు, అంతే కదా. మళ్ళీ చేసిన వాళ్ళతోనే ఎందుకు ఇంకా వేరేనా మంచిగా, అంతే కదా. మంచిగా అంటే పెద్ద పెద్ద అగ్రిమెంట్స్ అన్ని సైన్ చేస్తున్నాడు. ఓన్లీ సైనింగ్ లోనే ఉందండి ఈ రోజు మొత్తం, మార్నింగ్ నుంచి పేపర్లు ఎక్కువ ఉండే. ఎన్ని సైన్లు చేశారు? ట్రాఫిక్ లో స్టక్ అయ్యి వచ్చిన ఆయన మెసేజ్ చేస్తున్నా, నేను సైన్ చేస్తున్న తర్వాత ఇదంతా రివర్స్ అండి. నేను వాళ్ళకి మెసేజ్ చేస్తే గంట తర్వాత రెస్పాండ్ అవుతారు. ఏం మెసేజ్ చేశారు? వేర్ యు గైస్, డిడ్ యు రీచ్? అసలు రీచ్ అవ్వండి, త్వరగా కొట్టాలి, దెబ్బలు పడాలి మీకు ఇలాంటివి. సరే, అయితే ఇప్పుడు లాస్ట్లో మీరు శివానికి ఏం పంపించారు? ట్వీట్ చదవండి ఒకసారి. అదే వాట్సాప్లో లాస్ట్ మెసేజ్ ఏంటి? నువ్వేం మెసేజ్ పంపించావు బ్రో? ఇక్కడే తేల్చేద్దాం ఏదో ఒకటి. I sent you meme అనుకుంటా. లాస్ట్ మెసేజ్ మీమ్ పంపించింది. మీరేం డోంట్ ఫర్గెట్ రే అని పెట్టారా? అని పెట్టింది. నువ్వు రాకు నీ పని చేస్తా అని నాకు పెట్టింది. షో టు హిమ్. డిలీట్ చేస్తా, నాకు ఇలాంటి నచ్చవు. శివాని ఎక్కడ బ్యాడ్ చేయకండి ప్లీజ్. ఈ ఇంటర్వ్యూ తీసేయండి ప్లీజ్. నాకు నిన్న మెసేజ్ పెట్టింది, నీకు నేనేంటో చూపిస్తా రేపు ఇంటర్వ్యూలో. శివాని ఏం శివాని ఇది? ఏంటండి ఇది? ఏదో అక్కడ వరకు అనుకున్నాను. లేదండి, నేను మౌనం పాటిస్తానండి. నేనైతే ఇవన్నీ చెప్పలేదండి. ఐ డోంట్ నో వాళ్ళు ఎందుకు అలా చెప్పుకుంటున్నారు. ప్లీజ్ బ్యాడ్ అయితే చేయకండి. ఇవన్నీ తీసేయండి. ఎవరు చేస్తున్నారు బ్యాడ్? ఎవరు? వీళ్ళే. సో మీరు మనసు మార్చుకోకండి. ఇలాగే ఉంటారండి ఈ సెట్ లో కూడా. ఏదన్నా సీరియస్ కాదు, ఇందాక నుంచి ఇంటర్వ్యూ చేద్దాం ట్రై చేస్తుంటే ఇదే సరిపోతుంది. మన సెట్ లో రోజుకి ఎన్ని సీన్స్ చేసావు? అదే ఏదైనా సీన్ మాడతాడు, చిన్నపిల్లలా చేయకడరా మరి ఏంటి మీరు అంటుంటాడు. వీళ్ళిద్దరితో అంతే అండి. సీన్ ఏదన్నా ఉంటే మెచ్యూర్డ్ గా బిహేవ్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు మీరు? మెచ్యూర్డ్ గా బిహేవ్ చేద్దాం వీళ్ళిద్దరైతే అనుకోలేదండి. ఇక నుంచి మెచ్యూర్డ్ అలా అంటారు అంతే. ఈ సినిమాలో లవ్ కి రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి కదా బ్రో. నీ పరంగా రియల్ లైఫ్ లో లవ్ అంటే ఏంటి? రియల్ లైఫ్ లో లైఫ్ వీళ్ళిద్దరిని చూస్తేనే అర్థమైపోయింది. సినిమాలో కదా వాళ్ళిద్దరు, రియల్ లైఫ్. రియల్ లైఫ్ అంటలేండి, సినిమాలో చూస్తే అట్లాంటిది ఉండాలి రియల్ లైఫ్ లవ్ అంటే అని అంటుంది. ఎలాంటిది?
లిటిల్ ఆర్ట్స్ మూవీ చూస్తే అర్థమైపోతుంది. ఎలాంటిది ఉండాలి రియల్ లైఫ్ లో అంటున్నా? అంటే అలా అదే కొట్టే అంటే అమ్మాయా లేకపోతే అలాంటి లవ్ ఏం నువ్వు క్లారిటీ అలాంటి లవ్ బ్రో నీతో ఏంటి తెలుసా, నీకు స్క్రిప్ట్ ఏం అక్కర్లా, కొన్ని డైలాగులు రాసి దీన్ని పాజిటివ్ పెట్టి నువ్వు చెప్పమంటే చాలు, వాళ్ళ కింద పడి నవ్వి దొలుకోవాలి. నువ్వు అక్కడ ఆపేస్తుంటే నాకు అర్థం కావట్లా. అలాంటిది ఉంటే చాలా అంటే ఏం ఉండాలి? అలాంటి లవ్ అలాంటి లవ్వరా లేకపోతే అలాంటి బాండ్ నాకు లవ్ ఉంటే తెలుస్తుందిగా, రియల్ లైఫ్ లేదుగా, అందుకే నేను చెప్పలేకపోతున్నా, ఆగిపోతున్నావు. అయితే లవ్ అనేది లేదు. మౌలి నీ పరంగా ఏంటి మౌలి లవ్ అంటే? లవ్ అంటే Instagram. సీరియస్ రే ప్లీజ్ ప్లీజ్ నాకు నచ్చవు. ఫాస్ట్ చెప్పేస్తా. చెప్పు. లవ్ అంటే లవ్వే బ్రో, ఒక గుండె లవ్ అంటే. ఏదో మెసేజ్ చేసింది ఒక ఆమె. నీకు నాకు వీళ్ళు ఇంత కామెడీ చేస్తుంటే నాకు సీరియస్ గా చెప్పాలని కూడా ఏం రావట్లేదు. లవ్ అంటే ఏంటో నేను సీరియస్ గా అండి చెప్పండి పర్లా. సీరియస్ చూడాలా? ఓకే, ఐ థింక్ బీయింగ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. గివ్ ఆన్సర్స్ లైక్ దిస్. అంటే ఇప్పుడు చెప్పండి లవ్ అంటే ఏంటో. ఇంగ్లీష్, నేను తెలుగు మీడియం మనోడు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చెప్పురా. అర్థం చేసుకోండి ప్లీజ్. ఫైనల్గా అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమా ఏంటంటే ఫస్ట్ డే నుంచి ప్రీమియర్స్ నుంచి ఒక సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది కదా. సో ఏం చెప్పాలనుకున్నారు ప్రేక్షకులకి? ఖచ్చితంగా లిటిల్ హార్ట్స్ మా ఇంటర్వ్యూ ఎంత ఫన్ ఉందో ఎంతకన్నా 100 times 102x ఫన్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఉంటుంది. మూవీ మొత్తం మీరు చూస్తే కంప్లీట్ కామెడీ, ఎనర్జీ. ఇట్స్ ఎ వెరీ క్లీన్ క్యూట్ ఫిలిం. మీ ఫ్రెండ్స్తో రండి, పెద్ద గ్యాంగ్ వేసుకొని రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అయితే శివానీనే డామినేటింగ్గా ఉంటుంది, అది మాత్రం నేను చెప్పగలను సినిమాలో మాత్రం. సో అదనమాట, అదొకటి యాడ్ చేశాను అంతే. అందరూ అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క మౌలి actor బాగా మౌలి ఏం చేశారు. చెప్తున్నాడు కదా, ఇంక చెప్తాను ఇంకా ఆపేసి అంటున్నావు. Stop it. అని ఆయన క్లాప్స్ కొడుతున్నాడు, ఈయన చూపులతోనే చెప్తాను ఇంకా చాలు ఆపొచ్చు కదా శివాని, నాకు ఇవ్వవా, నా టర్న్ లేదా అన్నట్టు చూస్తున్నాడు ఆయన. సో మౌలి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారండి. వీళ్ళ కోసం ఒక 500 తర్వాత ఇచ్చేసా ప్లీజ్. తప్పకుండా లిటిల్ హార్ట్స్ థియేటర్స్లో చూడండి, లేకపోతే శివాని మిమ్మల్ని కూడా కొడుతుంది. ఏం చేయలేము. తప్పకుండా అందరు చూడండి. మీరు చూస్తారని నాకు తెలుసు. నిన్న చెప్తే తెలిస్తే మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? అంటే కొంతమంది చూడని వాళ్ళు చూస్తారు కదా ఇప్పుడు. వాళ్ళకే తెలిస్తే ఎందుకు చెప్తాను, మీరు చూస్తారని తెలిసిన మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? తెలిసిన విషయాన్ని మళ్ళీ చూసిన వాళ్ళు కాకుండా చూసిన వాళ్ళకి చూడలేని చూడలేని అందరు చెప్పండి. అర్థమైనట్టు ఇప్పుడు చూడండి, అందరు చూడండి. అసలు ఫైనల్ గా డైనమాలోకి వెళ్తారు, అసలు చూడాలవుతుంది. ఏం చెప్పారు చూడండి. అది దీనికోసం ఏం చెప్పిండు, డీకోడ్ చేస్తూ ఉంటారు కానీ థియేటర్కి ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పింది కన్వే అవుతుంది. అయితే ఫైనల్గా దీంట్లో మీరు శాపనార్థాలు పెడుతున్నారు. ఏంటిది ఇది? ఏం చిన్నపిల్లలతో ఇది? థియేటర్ లాస్ట్లో శాపనార్థాలు, మూవీ లాస్ట్లో శాపనార్థాలు, నేను శాపనార్థాలు. ఈ శాపనార్థాలు కాన్సెప్ట్ ఏంటిది? చాలా కొత్తగా ఉంది. అలాంటి క్యారెక్టర్ అండి అది. తేటగాడాడు అలాంటివే చేస్తుంటాడు. మరి మీకు ఏమైనా శాపనార్థాలు పెట్టాడా ఆయన? డైలీ అంతే అండి. చాలా వీళ్ళు కార్నర్ చేస్తారు నన్ను, సరిగ్గా మాట్లాడరు, సరిగ్గా కొడుతుంటే ఏం మాట్లాడతామండి. శాపనార్థాలు పెట్టారా లేదా నేను అడిగింది అది. పెట్టారా? ఏం పెట్టారు? ఏమన్నాడు? సో ఫైనల్గా బ్రో, మరి వీళ్ళిద్దరు లవ్ స్టోరీని దగ్గరుండి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించలేదా, ఈ సినిమాకి ఈ డైరెక్టర్కి మౌలిని ఎందుకు హీరో కింద పెట్టాలనిపించింది, నేను హీరోలా కనిపించలేదా, లేకపోతే నేను అనిపించలేదా, ఇప్పుడు నేను హీరో అయితే ఇంకా బాగుండేది కదా, ఇలాంటి థాట్లు ఎప్పుడు రాలేదు మీకు? మనల్ని సెట్ అయ్యారు డైరెక్టర్, వీళ్ళ ఉంచి అనుకున్నాడు. సరే, నేను ఫస్ట్ కలిసా బ్రో, అందుకే నన్ను పెట్టుకునే, లేకపోతే మనోనే పెట్టుకునేవాడు. సో ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఎవరు ఎక్కడ కలిసినా, మీరు నా మీద ఎన్ని పని చేసినా, నేను మీ మీద పనిచేసాను ట్రై చేసినా, అవి ఫెయిల్ అయినా కూడా ఫైనల్గా థియేటర్స్లో మాత్రం 100% వర్కౌట్ అయిన కామెడీ అనమాట. సో కథ ఉందా లేదంటే అది ఉందా ఇది ఉందా అందాక ఏదో మధ్యన డిస్కషన్ నడిచింది కదా, అది అసలు మ్యాటరే కాదు. ఇక్కడ 2 hours 10 minutes ఫన్ అయితే ఉంటుంది. మధ్యలో సాంగ్స్ వస్తాయి, ఆ సాంగ్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. సాంగ్స్లో ఫన్నీ ఏంటనేది థియేటర్స్కి వెళ్ళి చూడాలన్నమాట. సో లిటిల్ హార్ట్స్ ఇప్పటికే అన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ అంటున్నారు. సో ఎప్పుడు వీలుంటే అప్పుడు మీ టికెట్ బుక్ చేసుకోండి, థియేటర్స్లో చూడండి లిటిల్ హార్ట్స్. చూడండి. మళ్ళీ నమస్కారం. మళ్ళీ లాస్ట్లో అయ్యింది ఎందుకు బ్రో? సరే, మొత్తానికి ఇంటర్వ్యూ ఎంత పని ఉందో దీనికైతే 10x పని అయితే ఖచ్చితంగా థియేటర్స్లో అయితే ఉంటుంది. 100x 100x అదే ఒప్పుకోదు. సరే, ఆ పని అయితే ఉంటుంది ఖచ్చితంగా. లిటిల్ హార్ట్స్ సినిమా అయితే థియేటర్లో చూడండి. సో ఇంటిల్లి 10
పడి నవ్వుకునే కామెడీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్యాప్షన్ ఏంటంటే ఎక్కడా కూడా అశ్లీలతకు తావులేదు, నో టచింగ్స్, ఓన్లీ హార్ట్ Heart టచింగ్. touching. ఎస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ